హాయ్ హలో అందరికి నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి పార్ట్ 2 అండి. పార్ట్ 1 అయితే సమ్మర్ వెకేషన్ బ్లాగ్ పెట్టాను. ఇది దాని కంటిన్యూషన్ అనమాట. మేము విజయవాడ టు కామాఖ్య వెళ్తున్నామని చెప్పి అక్కడ వెళ్ళిన ప్లేసెస్ అన్నీ కవర్ చేసుకుంటూ నేను మీకు వ్లాగ్ అయితే అప్లోడ్ చేశాను. చాలామంది చూశారు. వితిన్ 1 డేలో కొన్ని వ్యూస్ అయితే వచ్చాయి. థ్యాంక్ యూ. సో ఇదైతే పార్ట్ 2 అండి. కామాఖ్య టు అంటే అస్సాం స్టేట్ అనమాట. అస్సాం స్టేట్ టు ఒడిస్సా స్టేట్కి వచ్చాము. అక్కడ మేము కవర్ చేసుకున్న ప్లేసెస్ అన్నీ, వాటర్ ఫాల్స్ అవన్నీ కవర్ చేసుకున్న ప్లేసెస్ నేను దీంట్లో అప్లోడ్ చేశాను. సో తప్పకుండా ఎండింగ్ వరకు చూడండి. అక్కడి నుంచి మేము ఎక్కడికి వెళ్ళామంటే పూరి వెళ్ళామన్నమాట. కామాఖ్య టు పూరి 1 డే ట్రైన్ జర్నీ. ఆ పూరిలో కూడా కొన్ని టెంపుల్స్ కవర్ చేసుకుంటూ వచ్చాను, అది కూడా పెట్టాను. దాని తర్వాత ఇంకా టెంపుల్స్ ఉన్నాయి, అది పార్ట్ 3లో తొందరలో అప్లోడ్ చేస్తాను. దీంట్లో కంటిన్యూషన్ చేయొచ్చు, కాకపోతే స్టోరేజ్ ఎక్కువైపోతుందని చెప్పి స్ట్రక్ అయిపోతుంది అనమాట. అందుకని పార్ట్స్ లాగా డివైడ్ చేసి ఎప్పటికప్పుడు నాకు కుదరకపోయినా, ఇది నైట్ టైం అనమాట. అసలు నైట్ టైం నిద్ర ఉండట్లేదు. మార్నింగ్ 3 o'clock లెగవాల్సి వస్తుంది. మళ్ళీ తొందరగా ఫ్రెష్ అప్ అయ్యి మేము ప్లేసెస్కి అయితే విజిట్ చేయాల్సి వస్తుంది. నా వాయిస్ కూడా చేంజ్ అయింది మీరు గమనించినట్టయితే. పూరిలో శ్రీ జగన్నాథ స్వామి టెంపుల్ అయితే సాటర్డే మాకు నైట్ 12:15 ఆ టైంకి దర్శనం దొరికింది. మేము సాటర్డే ఈవినింగే 6:30కి క్యూలో నుంచుంటే మిడ్ నైట్ 12 o'clock దర్శనం దొరికిందనమాట. అంత రష్గా ఉంది. తెప్పోత్సవాలంట. సాటర్డే సండే 2 days స్పెషల్ తెప్పోత్సవాలు జరుగుతున్నాయి. చాలా రష్గా ఉంది, చాలామంది ఉన్నారన్నమాట. మాకు దర్శనం ఎంత హారబుల్గా ఉందంటే అంత హారబుల్గా ఉందండి. ఫెసిలిటీస్ అంతగా బాగాలేదనమాట. నుంచోనే వెళ్ళాము. అంటే రూమ్స్లా బ్లాక్స్లా పెట్టి కూర్చొని నెక్స్ట్ అని చెప్పి పంపిస్తారు. కొన్ని తిరుపతిలో తిరుమలలో మనం అవన్నీ మనకు తెలుసు, కానీ ఇక్కడైతే అలా లేదు. దర్శనం అయితే మనకు కొంచెం చాలా కష్టం అనిపించింది, కానీ దేవుని చూసిన తర్వాత అవన్నీ మటుమాయమైపోయినాయి. దేవుని దర్శనం చాలా బాగా జరిగింది. అక్కడి నుంచి బయటకు వచ్చేసి మేము కొన్ని టెంపుల్స్ కూడా విజిట్ చేసాము. నాకు అయినంత వరకు నేను కవర్ చేసుకుంటూ వచ్చానండి. షూట్ చేసుకుంటూ నాతో పాటు మీరు కూడా దర్శించుకుంటారనే ఉద్దేశంతో అయినంత వరకు అయితే పెట్టానండి. సో ఎండింగ్ వరకు చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వాళ్ళు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ మై దీస్ ప్లేసెస్. దీని తర్వాత ఎక్కడికి వెళ్ళానన్నది తొందరలో మళ్ళీ అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో. बाहुबली की जिंदाबाद, युवराज बाहुबली की जिंदाबाद। कैसे वर्ष भी गया यार चार राज्य सज्जन खड़ेंगे। जा तू भी जा रहे खड़ो जाओ वहाँ से ये ग्रुप काटेंगे जाओ। इधर देखो खला रे ఓకే. జగన్నాథ స్వామి టెంపుల్ అవుట్ వ్యూ అయితే పెట్టానండి షార్ట్స్లో, ఒకసారి చూడండి. లోపల చాలా పెద్ద టెంపుల్ అనమాట. ఫోన్స్ అయితే అలో లేదు. సో మేము లాకర్లో పెట్టేసేసి లోపలికి వెళ్ళి బయటకు వచ్చామన్నమాట. ఇంకా బయటకు వచ్చి తీద్దామన్నా కుదరలేదు. సో రియల్లీ సారీ ఫర్ దట్. అస్సాం టీ ప్లాంటేషన్ అండి ఇది.
क्या है? पान है हाँ इतना बड़ा? इससे बड़ा है। हाँ वो बहुत सारा बड़ा है। मैं यही देख, हमारे एपी में है ना, छोटे छोटे रहते हैं। आंगड़ा पे रखो। अंगड़ा पे इसी जगह नहीं अभी चिराग से लगाएंगे। चिराग में बुला मत दादी को। ऐसे लगता है। ओके मम्मी जलेबी विभूति पाउडर काढ लो. कोसा हो ना बापू काल कितना पूछा एक कितना 150 हाँ 150 हाँ आओ बताओ मुझे क्या वो टिकट काले जाना ఈ పూరిలో కొన్ని టెంపుల్స్ దర్శనం చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే మరికొన్ని టెంపుల్స్ దర్శించుకోవడానికి ఎర్లీ మార్నింగ్ 4:30 ఆ టైంకి లేచి ఫ్రెష్ అప్ అయ్యామన్నమాట. ఇప్పుడు నేను చూపిస్తున్న వ్యూ జగన్నాథ స్వామి టెంపుల్ కోనేరు దగ్గర ఆపోజిట్లోనే మా రూమ్ దొరికిందనమాట. సాటర్డే సండే తెప్పోత్సవాలు అన్నాను కదా, అక్కడే జరిగాయి. ఈ ప్లేస్లోనే తెప్పోత్సవాలు అయితే జరిగాయి. చాలా బాగా జరిగిందనమాట. మేము టెంపుల్ దర్శనం చేసుకొని వచ్చేసరికి మిడ్నైట్ అయిపోయింది అన్నాను కదా. సో ఇక్కడ కూడా అది లాస్ట్ అనమాట. ఆ టైంకి ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అది కూడా చూసుకున్నాము. నేను మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను.